కలిసి జూపుడి ప్రభాకర్ గారు కూడా ప్రెజెంట్ అందుబాటులోకి రావడం జరిగింది. ముందుగా తులసిరెడ్డి గారు, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే అరెస్ట్ల పర్వం రోజు రోజుకైతే హీట్ పెంచుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఫస్ట్ మీరేమంటారు? మరి సీరియస్ ఇష్యూనే, కొంత ఆషామాషిగా ఉండదు, చాలా సీరియస్ గానే ఉంటుంది. కానీ ఫైనల్ గా వచ్చేసి ఆధారాలు ఉంటాయా, దొరుకుతాయా, దొరకవు అనేది ఫైనల్ కేసు విచారణలో. కానీ ఈ యొక్క ప్రాథమికంగా వచ్చేసి ఇది ఒక సీరియస్ ఇష్యూనే. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లెవెల్కి పోయిందంటే అది సరే, ఏం తేలుతున్న ఆధారాలు దొరుకుతాయా, దొరకవు అనేది డిఫరెంట్ ఇష్యూ, కానీ సీరియస్ ఇష్యూనే. ఇక్కడ మీరు చెప్పినట్లు ఒకటి సిట్ కానీ టీడీపీ వాదన కానీ వీళ్ళ వాదన ఏమి, లావు శ్రీకృష్ణరావు పార్లమెంట్ చెప్పిన విధంగా మొత్తము 2019-24 మధ్య వైకాపా హయాంలో 99,000 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం జరిగింది. ఇందులో వచ్చేసి ఒక 18,000 కోట్ల స్కామ్ జరిగింది, 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళింది, 2,000 కోట్లు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా దుబాయ్కి వెళ్ళింది. ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్ వచ్చేసి 1,100 కోట్లే, తమిళనాడుది 1000 కోట్లే, ఇది 18,860 కోట్లు అని ఆయన ఈడీ ఇన్వెస్టిగేషన్ అడిగాడు. తర్వాత వచ్చేసి అక్కడ పర్మిషన్ కలిశాడు. అది వాళ్ళ యాంగిల్, సిట్ యాంగిల్ అది. కానీ వైకాపా యాంగిల్ ఏమంటే, మేము నిజంగా కమిషన్ తీసుకునే వాళ్ళం అయితే మేము మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుండి 2,934కి ఎందుకు తగ్గించాము? మేము మద్యం దుకాణాల పనివేళలను 10 AM నుండి 11 AM ఉంటే అంతకుముందు మేము 10 AM నుండి 11 PM కి 10 AM టు 11 PM అయితే మేము 10 AM టు 9 PM తగ్గించాము. ఎందుకు తగ్గిస్తాము? బెల్ట్ దుకాణాల సంఖ్య గతంలో 43,000 ఉంటే మా హయాంలో లేవు అని వాళ్ళు చెప్పడం. తర్వాత అదేవిధంగా ఈ యొక్క పర్మిట్ రూమ్స్ గతంలో 43,000 ఉంటే 43,000 మేము పర్మిట్ రూమ్స్ ఇవ్వలేదు. తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ అనుమతులు ఒక్కరికి మేము కొత్తలకు ఇవ్వలేదు, గతంలో ఉండే వాటిని కంటిన్యూ చేశాము. మద్యం అమ్మకాలు 2018-19 మధ్య IML వచ్చేసి 3.84 కోట్ల కేసులు అయితే మా హయాంలో 3.32 కోట్ల కేసులే. బీరుకు సంబంధించి అంతకుముందు 2.77 కోట్ల కేసులు అయితే మాది 1.12 కేసులే. దీనిగా మేము కమిషన్లే తీసుకునేస్తూ ఉంటే కదా వాళ్ళకి వచ్చేసి ఎక్కువ అవకాశాలు ఇస్తాం కదా, వాళ్ళకి అవకాశాలు ఇస్తాం కదా డబ్బు వచ్చేది. కాబట్టి గతంలో 2014-19 మధ్య జరిగిన దానికంటే ఇది మేము వచ్చేసి అన్ని తగ్గించాము అని వాళ్ళ వాదన. సరే, నా అభిప్రాయం ఏమంటే ఇది మెజారిటీ ప్రభుత్వాలు చేసే పనే. దాంట్లో డిఫరెంట్ ఉండొచ్చు, ఎంత కమిషను అనేది డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఎవరు సస్వర్లేం కాదు. ఆల్మోస్ట్ మెజారిటీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు ఉన్నా దీంట్లో తీసుకునేదానికి ఆస్కారం ఉంది. కానీ ప్రూఫ్ దొరుకుతుందా దొరకదా, ఆధారాలు దొరుకుతుందా దొరకదు అనేది అంత ఈజీ కాదు. కానీ జరగడం వచ్చేసి ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రస్తుత గవర్నమెంట్ లో వచ్చేసి డీసెంట్రలైజ్డ్, గతంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింటే ఇప్పుడు డీసెంట్రలైజ్డ్. ప్రతి మండలానికి వచ్చేసి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చాలా మందికి దాంట్లో భాగస్వామ్యం కానీ రౌడీ మామూలు కానీ నెలకింత పోతున్నాయి. కాబట్టి ఇప్పుడేమి వచ్చేసి గతంలో జగన్ ప్రభుత్వం జరిగింది, ఇక్కడ జరగలేదని కాదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో కొంత సెంట్రలైజ్ ఉండొచ్చు, డీసెంట్రలైజ్. కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రూఫ్ దొరకాల. ప్రూఫ్ దొరకకుండా ఉంటే మాత్రం ఇది కేసు నడుస్తుంది, ప్రజల్లో చర్చకు వస్తుంది, మనం చర్చించుకుంటుంటాం. కానీ ఫైనల్గా వచ్చేసి అది ప్రూఫ్ దొరుకుతుందా దొరకదా అని చూడాలా. కానీ ఎనీహో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి డెఫినెట్గా వచ్చేసి ఆ పై స్థాయిలో ఉండే వ్యక్తులే. ఆ జగన్ కానీ ఆ కుటుంబానికి కానీ చాలా సన్నిహితులు కాబట్టి మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఓకే, దుర్గాప్రసాద్ గారు, ఏంటి అసలు టార్గెట్ ఎవరు అన్న ప్రశ్న ప్రజెంట్ తెర మీదకి వస్తుంది. అలాగే ఇంకా పెద్ద తిమింగలాలు దొరకాలి అన్న వాదన కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అంటే అరెస్ట్ల వరకు ఓకే, కానీ దానికి సంబంధించి ప్రూఫ్లు అనేది కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే ఎవరికి వాళ్ళు మా పాత్ర లేదంటే మా పాత్ర లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మరి ఎలా ఈ లిక్కర్ స్కాన్ ముందుకు తీసుకెళ్లబోతున్నారు, అలాగే ఎవరు టార్గెట్ అనేది ప్రజెంట్ తెర మీదకి వస్తున్న అంశం. ఖచ్చితంగా వచ్చేసి ఎవరేమో జగన్మోహన్ రెడ్డి, దాంట్లో సీఎం వచ్చేసి వీళ్ళందరూ ఆయన కింద పనిచేసే వాళ్ళు, అటు పర్సనల్ గా ఆపుతారు, అటు సీఎంకి వచ్చేసి ఒకరేమో వ్యక్తిగతంగా పోయేసింది, ఇంకోరు వచ్చేసి సెక్రటరీస్ ఆయన ఆఫీసులో, సీఎం ఆఫీసులో. ఎప్పటికీ వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని, ఆనాటి సీఎం దృష్టిలో పెట్టుకుని
మొత్తం వ్యవహారం వచ్చింది.